31/5/2002 పదవీ విరమణ చేసినటువంటి కామ్రేడ్ జి సుబ్బారావు గారు నేడు సమాజంలో పేరుకుపోయిన అనేక మాలిన్యపు పొరలను ఒలిచి తెల్లమైన బియ్యపు గింజను ఆవిష్కరించుకున్న ఈ కవితా సంపుటి ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి తపాలా శాఖ ఉద్యోగులైతేనేమి, మా కవులు కళాకారులు అనేక ప్రాంతాల నుంచి ఇచ్చేసినటువంటి అందరికీ స్వాగతం పలుకుతూ ఈనాటి ఈ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి అధ్యక్షులుగా నిత్య నూతన కవితా స్రవంతి, ఎన్నటికీ వాడని పూబంతి ప్రజాకవి శ్రీ డాక్టర్ అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు ఈ కవిత మహోత్సవ కార్యక్రమానికి అధ్యక్షుల వహించుగా మనందరి తరఫున కోరి ఆహ్వానిస్తున్నాం. వారు రావాల్సిందిగా స్వాగతిస్తున్నాం. వారిని సుధర్ గారు వారిని ఎంఎస్ సుబ్బరాజు గారు రావాల్సి ఉంది. దాని విషయమై అధ్యక్షుల వారు సభలో మీకు సవివరంగా వ్యవహరిస్తారు. అనంతరం ఈ కావ్య సమీక్ష చేయడానికి రజని అధ్యక్షులు రాష్ట్రంలో జర్నలిజాన్ని, కవిత్వాన్ని విశదీకరించి రాష్ట్రంలో నలుమూలల ఎన్నో ప్రాంతాల నుంచి కవుల్ని, జర్నలిస్టుల్ని తయారు చేస్తున్నటువంటి ప్రోత్సాహకులు గౌరవశ్రీ వైఆర్ గాంధీ గారిని కావ్య సమీక్షార్థం వారిని వేదికకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అభినందన వాక్యాలు అవకాశం వారు గౌరవనీయులు శ్రీ సమాజాన్ని పట్టి పీడిస్తున్న కొన్ని సమస్యల చీకటిపై ఎక్కుపెట్టిన బెల్లం శ్రీ బల్లం వారు లంకలు కూడారు. వారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. క్రితం ఏడాది గన్నవరంలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుండి వచ్చినటువంటి కవులుగా సమీకరించి ఉగాది కవి సమ్మేళనాన్ని తనదైన శైలిలో నిర్వహించే సుబ్బారావు గారి ద్వారా ఆ కవి సమ్మేళనం ప్రోత్సహించిన కవిత సాహిత్య పోషకులు శ్రీ బాలాజీ వేమ గారిని అభినందన వాక్యాలు పలకవలసిందిగా వారిని రావాల్సిందిగా మనందరి తరఫున ఆహ్వానిస్తున్నాం. బాలాజీ వేమ గారు. బాలాజీ వేమ గారు అలాగే కొత్తపేట వాస్తవ్యులు క్రమం తప్పకుండా నిర్వహించే ఏరువాకలో కళా సాహితీ కవి సమ్మేళనంలో నిత్యం పాల్గొనేటటువంటి చైతన్య స్ఫూర్తిదాయకం గల వ్యక్తి గౌసు గారిని అభినందన వాక్యాలు పలకవలసిందిగా వారిని వేదికకు రావాల్సిందిగా మనందరి తరఫున కోరి ప్రార్థిస్తున్నాం. వారు రావాల్సింది కాకుండా గౌసు గారు మీకోసం ఇప్పుడు శ్రీ డాక్టర్ దేవదానరాజు గారిని అభినందన వాక్యాలు పలకవలసిందిగా మనందరి తరఫున కోరి ప్రార్థిస్తున్నాం. వారు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇది వచ్చింది
ఇంకా రావాల్సినటువంటి వారు ఇక్కడ మరి సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు, కేబి కృష్ణ గారు, శ్రీ నల్లా నరసింహమూర్తి గారు తదితరులు రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరి కోసం అయితే మనందరం ఎదురు చూస్తున్నామో వారు నేటి ఈ కవితా సంపుటి కృతి కర్త గౌరవనీయులు శ్రీ జి సుబ్బారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా మనందరి తరఫున కోరుకోవాల్సిన వారు రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. జి సుబ్బారావు ఇప్పుడు ఇద్దరు షష్ఠి పూర్తి జరుపుకున్న జంట పెండ్లి కొడుకుల పంట మన ముందున్నారు. మరి రాష్ట్ర నలుమూల నుంచి ప్రసిద్ధ వర్ధమాన కవుల జైత్ర యాత్రను కొనసాగిస్తున్న రథ సారథి ఈ వేదికకు అధ్యక్షులు శ్రీ అద్దెపల్లి రామహరి గారు మిగిలిన కార్యక్రమాన్ని మరింత వన్నీగా నడిపిస్తారు. వారిని ఈ కార్యక్రమం నిర్వహించవలసిందిగా మనందరి తరఫున కోరుతాం. అందరికీ నమస్కారం. ముందుగా గుండుపోగల సుబ్బారావు గారు, ఆసాం తిప్పల ఉపాధ్యాయులు గారికి ఇష్టవారు, సుబ్బారావు గారికి చిరకాలంగా ఆత్మీయ మిత్రులు గుండుపోగల సుబ్బారావు గారు, భాస్కర్రావు గారు ప్రార్థన చేస్తారు. మౌలి జుట్టిన మల్లెపూల చెండు గోదావరి కృష్ణలే దేవి కటిసీమరేలాడు ఆని ముత్యాల సరులు ఆంధ్ర సముద్రము మగాంధ్ర సముద్రమే అమ్మ పాదాలపై దిరాడు పట్టుకు చలచరంగో 100 కోట్ల వీరులు భారతీయులు 100 కోట్ల వీరులు భారతీయులు ఏ కళ్యాణి చల్లని కడుపు పంట ఆమె బ్రహ్మర్షి జాత కళ్యాణ గీత ధర్మ సముపేత వేద మంత్ర ప్రపోత విశ్వవిఖ్యాత సుశ్రీల వెలయుగాత పరమ కరుణా సమేతమా భరతమాత భాస్కర్రావు గారు అద్భుతంగా ప్రార్థన చేశారు. ఆయన మంచి పౌరాణిక నాటకాల్లో మంచి వేషధారి కూడా అయి ఉంటారనుకుంటున్నాను. ఆవిష్కరణ సందర్భంగా మనందరూ ఇక్కడ సమావేశం అయ్యాం. మామూలుగా ప్రతి ఉగాదికి మనం ఇక్కడ ఏరువాకలో కలుసుకోవడం అలవాటు మనకి. ఈ సభ ఏరువాకలా ఉంది. మొన్న ఉగాదికి కారణాంతరాల వల్ల జరగలేదు, కానీ ఇది సరిగ్గా ఆ సభలాగానే నిండుగా జనం వచ్చారు. ఎంత వేసంకాలపు ఎండ ఇంకా పాటిస్తున్నప్పటికీ సభ సర్వసంపూర్ణంగా ఉంది. చాలా సంతోషం పని కదా మరి. అందుకని మా పరిచయం గాఢంగా పెంపొందింది. తర్వాత మాకు ఈ కవితా రూపమైనటువంటి స్నేహం అవిచ్ఛిన్నంగా కొనసాగింది.
కాకినాడలో ఏ కవితాగోష్ఠి జరిగినా, ఏ సభ జరిగినా మా ఇద్దరివి కూడా చాలా ప్రగతిశీలమైనటువంటి అభిప్రాయాలు కాబట్టి మాకొక కవుల గుంపు కాకినాడలో ఉండేది. ఈ కవుల గుంపులో సుబ్బారావు గారు ప్రముఖులు. జి సుబ్బారావు గారు చాలా స్నేహశీలి, అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ విధంగా మా మైత్రి కొనసాగుతూ వచ్చింది. తరువాత ఇక్కడ మన ఏరువాక సుబ్బరాజు గారి ప్రాంగణంలో మనందరం కూడా కవుల్ని సమావేశపరిచేటటువంటి ఒక గొప్ప కార్యాన్ని చేసేవారు సుబ్బారావు గారు. కేబి కృష్ణ గారు అని ఒకరు మాకు చాలా సన్నిహిత ఆత్మీయ మిత్రులు ఉన్నారు. వారు ధవళేశ్వరంలో ఇంజనీర్ గా పనిచేసి నిన్ననే వారు రిటైర్ అయ్యారు. ఆ కేబి కృష్ణ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. సరిగ్గా వీళ్ళిద్దరూ ఒకే తేదీన రిటైర్ అయ్యారు. వారు కథకులు, వీరు కవి. ఇప్పుడే మొదలై జి సుబ్బారావు గారికి కవుల్ని సమావేశపరచడం అంటే అత్యంత ఉత్సాహకరమైన విషయం. చాలా మంది కవులకి లక్షణం ఉన్నదండి. చాలా మంది కవులకి తమ కవిత్వం మీదే దృష్టి. తను చదివిన లైన్ ఇంకొకటి బాగుంది అంటే బ్రహ్మానందం కవికి. కానీ సుబ్బారావు గారిలో అందరం సంతోషిస్తాం మన లైన్ బాగుందంటే అది ఎవరికైనా అది అంగీకారమైన విషయమే. కానీ సుబ్బారావు గారు ఏంటంటే ఏ చిన్న కవి ఏ కవితను చదువుతున్నా, ఏ పంతైనా బాగుందంటే ఓహో అని ముందు చప్పట్లు తెచ్చేది ఆయన. మీరు చాలా సభలో చూస్తుంటారు ఆ విషయాన్ని. అది ఎంత ప్రోత్సాహకరమో కవికి, ప్రసిద్ధునికి కానీ అప్రసిద్ధునికి కానీ. ఆ విధంగా సుబ్బారావు గారిది కవితా సహృదయత చాలా గొప్పది. మిత్రులు పైకొస్తున్నారంటే ఆయన పడే ఆనందం అపూర్వం, వర్ణనాతీతం. అటువంటి సహృదయులు సుబ్బారావు గారు. జి సుబ్బారావు గారు వెలుతురు జలపాతం అని 10 ఏళ్ల క్రితం సుమారుగా ఓ కవితాశ్రమం పుట్టిని వేశారు. మీకందరికీ తెలుసా విషయం. వెలుతురు జలపాతం చాలా మంచి కొత్తగా ఉన్నటువంటి పుస్తకం పేరది. అందులో చాలా రమ్యమైనటువంటి కవితలు ఉన్నాయి. చాలా సౌందర్యాత్మకమైనవి, ప్రకృతి సౌందర్య పరిపూర్ణమైనవి అనేకమైనటువంటి కవితలు వెలుతురు జలపాతంలో ఉన్నాయి. నిజంగా వాటి నిండా వెలుతురు ప్రవహించింది ఆ జలపాతం నిండా. ఇప్పుడు ఏం చేశారంటే ఆయన ఈ 10 ఏళ్లలో ఏం చేస్తుంటారంటే ఈ జలపాతానికి కట్టలు కట్టి ఆ పొలాలని పండించడం అనేది ఇప్పటికీ ఆయన ఈ కవిత్వంలో చేశారు. అందుకే దీనికి బియ్యపు గింజ అనే పేరు పెట్టారు. బియ్యపు గింజ అనే పేరు పెట్టారు. మొదటిది జలపాతం, నీరు. ఆ నీరులో నుంచి ఇప్పుడు పొలాన్ని పండించినటువంటి ఆకుపచ్చని పొలాల్లో వరి పంట బియ్యపు గింజలు పండించారు. ఒక అద్భుతమైనటువంటి ముఖ చిత్రాన్ని ఆశీర్వాదం గారు చిత్రించారు. వచ్చారా? రైట్. వారి ఆశీర్వాదం రండి, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం చిత్రకారుడు. నేను ఈ ముఖ చిత్రం చూడగానే నిజంగానే చాలా, మనం ఇంగ్లీష్ లో థ్రిల్ అయ్యామంటాం. ఒక్కసారి నేను ఒక సమాజ వ్యవస్థలోకి వెళ్ళాను. ఎందుకంటే సరిగ్గా మనం ఈయన కవితలో, వారి తల్లి గారి మీద రాసినటువంటి కవితలో ఏ భావాన్ని అయితే వారు వెలుగుచ్చారో ఆ భావానికి పరిపూర్ణమైన అభివ్యక్తి ఆవిష్కరణ కలిగేట్టుగా వీరి చిత్రాన్ని చిత్రించారు. ఆకుపచ్చతనాన్ని రంగులు సూచించారు, బంగారపు వడ్ల గింజలు పెట్టారు. తరువాత ఒక వరి మెదుని ఆమెకు మేలుముసులాగా వచ్చేట్టు చేశారు. ఇది చాలా అందమైనటువంటి, చాలా భావస్ఫోరకమైనటువంటి ముఖ చిత్రం. ఈ వెనకాల జి సుబ్బారావు గారి యొక్క బొమ్మ. ఈ ఫోటో ఎవరు తీశారో కానీ ఫోటో కూడా చాలా బాగా తీశారు. ఊళ్ళోని లలిత స్టూడియో ఇప్పుడు వీడియో తీస్తున్నారు, వాళ్ళ తీశారు. ఇది ఆయన రిటైర్ అయిపోయారు కదా, కానీ కొత్తగా చూసిన వాడు కుర్రాడు అనుకుంటారు ఈ బొమ్మ. కాబట్టి అంత బాగా తీశాడు. ఈ విధంగా ఈ పుస్తకం అనేది మీరు చూడగానే మనకి చాలా ఆనందం కలిగింపజేస్తుంది. మంచి అచ్చు,
మంచి గ్యాప్ ఇచ్చి లైన్స్ కి చాలా మంచి ముద్రణ జరిగింది. అంత నిండుగా ఈ పుస్తకం రావడం అనేది ఈ రోజుకి చాలా అదృష్టవంతమైన విషయం. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు ఎన్నో ప్లాన్స్ ఇస్తాం ముద్రించే వారికి, కానీ అవన్నీ కూడా తృప్తికరంగా రావు. కానీ సుబ్బారావు గారి అదృష్టం ఏంటంటే ముఖ చిత్రం దగ్గర నుంచి అన్ని కూడా సంతృప్తికరంగా వస్తున్నాయి. రహస్యం ఏంటంటే మొదట ఆశీర్వాదం గారు బొమ్మ గీశారు పాపం. ఆ బొమ్మ తీసుకుని నా సంచిలో పెట్టుకుని ఇంకా ఏవో కాగితాలు పెట్టుకుని ప్రెస్ బయలుదేరారు సామర్లకోట. బాగా కూడా అందులో ఈ సంచిలో డబ్బులు నడుకుని ఓ దొంగ దాన్ని తస్కరించాడు. బస్ స్టాండ్ లో పక్కన పెట్టుకుంటే సంచి వాడు అందులో ఏదో డబ్బులు నడుకు లాక్కుపోయాడు. చిన్న సంచి పెట్టుకుంటారు పాపం, క్యాష్ బ్యాగ్ అనుకున్నాడు వాడు, తీసుకుపోయాడు. చాలా బాధపడవలసిన విషయం అది. నాకు చెప్తే కూడా చాలా బాధ కలిగింది. అయ్యో వాడేవాడు. భూషా గారు కూడా చాలా బాధపడ్డారు. ఒక కవికి తన కవితలు గాని మరి ముఖ చిత్రం గాని పోవడం చాలా బాధాకరమైన విషయమే. అయితే అది కూడా మన మంచిగా జరిగింది. మొదటి వేసిన బొమ్మ కంటే 100 రెట్లు బాగా ఈ బొమ్మ వచ్చింది. ఆశీర్వాదం గారు ఆ బాధతో ఇంకా ఎక్కువ బాగా గీశారు ఈ బొమ్మ. కాబట్టి ఇది ఈ ముఖ చిత్రం దగ్గర నుంచి చాలా అందంగా కుదిరినటువంటి పుస్తకాన్ని ఈ పూట మనం ఆవిష్కరించాం సుబ్బరాజు గారి చేతుల మీదుగా. దీని గురించి మనం ఎప్పుడు సభ జరుపుకుంటున్నాం. జి సుబ్బారావు గారి కవిత్వాన్ని సమీక్ష చేయడానికి వక్తలు కూర్చున్నారు. అయితే కవిత్వాన్ని గురించి చెప్పడం అనేది నా బాధ్యత కూడా కాబట్టి మధ్య మధ్యలోనే పెద్దగా మాట్లాడే అలవాటు నాకు లేదు. ఎందుకంటే అధ్యక్షుడు పోస్ట్ అనేది ప్రతి పోస్ట్ కి కొన్ని లక్షణాలు ఉంటాయి. చాలా మంది వాటిని అబ్జర్వ్ చేయరు. ప్రతి వక్త మాట్లాడిన తర్వాత 10 నిమిషాల వక్త మాట్లాడితే పావు గంట మధ్య మధ్యలో మాటలు చెప్పే అధ్యక్షులు ఉన్నారు మనకి. అలాగే వక్తలు తమ పోస్ట్ కి తగినట్టుగా మాట్లాడకుండా ఎక్కడెక్కడికో వెళ్లిపోయి వారిని గురించి చెప్పుకుని ఇవన్నీ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు మనకి. కానీ మనం ఆ పోస్ట్ యొక్క స్థితిని కాపాడటం అనేది నాకు చాలా ముఖ్యమైన లక్షణం కాబట్టి మధ్య మధ్య నేను ఎక్కువ మాట్లాడితే మాట్లాడిన వారిని గురించి ఏదో ఒక మాట చెప్పొచ్చు. కానీ ఈయన కవిత్వం గురించి నేను తర్వాత ఎక్కువ మాట్లాడను. అతి క్లుప్తంగా నా అభిప్రాయాలని 3-4 చెప్పాల్సి ఉంది. సమాజాన్ని పరిశీలిస్తున్నట్లయితే సమాజంలో ఉన్నటువంటి బాధలు అతని గుండెకి గనక తాకుతున్నట్లయితే కవి ఎప్పుడూ కూడా ఎదుగుతాడు. అంతేగాని ఇంట్లో కూర్చుని తన ఆలోచనలే తను చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ కవి ఎదగడు. మొదట ఎలా ఉంటే అలాగే ఉంటాడు. కానీ సుబ్బారావు గారు అలా కాకుండా ప్రతి ఒక్క చైతన్య రేఖని, సమాజంలో వచ్చేటటువంటి మార్పుల్ని గమనిస్తూ వెనక్కి వెళుతున్నటువంటి లక్షణాలకి ఆవేదన పడి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని గ్రహించి ఆ విధమైన చైతన్యంలో నుంచి ఈ కవితలన్నీ కూడా రాశారు. బాబు కొంచెం సైలెంట్ గా ఉంటే మంచిది. ఇందులో ఒక 2-3 విషయాలు మాత్రం చెప్తాను. సుబ్బారావు గారు కోనసీమలో పుట్టి పెరిగినటువంటి కవి. ఇక్కడ వారికి అత్యంత సహజంగా ప్రకృతి ప్రియత్వం అనేటటువంటిది వస్తుంది. ఎందుకంటే వారి చుట్టూ చూసేది ఎప్పుడు కూడా పచ్చని ప్రకృతి. కాబట్టి సుబ్బారావు గారు కూడా ప్రాకృతికమైనటువంటి ఆవేశాలతో ఎదిగినటువంటి వ్యక్తి, ప్రాకృతిక సౌందర్యాన్ని అనుభూతికి తెచ్చుకున్నటువంటి వ్యక్తి. మీకు ఉదాహరణగా ఒక్క 2-3 పంక్తులు చెప్తాను నేను. ఇక్కడ పొలాల సౌందర్యాన్ని గురించి చెప్తున్నప్పటికీ కూడా వారు ఇందులో చెప్పారు, వారి అమ్మగారి మీద రాసినటువంటి కవిత ఒక అద్భుతమైనటువంటి కవిత ఉంది. ఇందులో ఒక రైతు కూలీగా పనిచేసినటువంటి వ్యక్తి, దళిత స్త్రీ. మనకి తెలుగు కవిత్వంలో ఈ మధ్య వస్తున్నటువంటి ధోరణుల్లో దళిత చైతన్యం చాలా ప్రధానమైనటువంటిది. అందులో దళిత స్త్రీ చైతన్యం అనేటటువంటిది కొత్తగానే ప్రారంభమైంది మనకి, ముందది ప్రారంభం కాలేదు. అందులోనూ ఒక రైతు కూలి తన తల్లిని గురించి రాయడం అనేది ఇంతవరకు నేను చూసినటువంటి వాటిల్లో చాలా కొద్దిగానే జరిగింది. అటువంటి ఒక అద్భుతమైనటువంటి కవిత మన సుబ్బారావు గారు రాశారు. అది బియ్యపు గింజ అనేటటువంటి శీర్షిక కవిత. ఈ కవితలో ఆయన ఏం చెప్పారంటే, అంటే ఈ పొలాల్ని, ఈ పూలని, ఈ సౌందర్యాన్ని చూస్తున్నాం కాబట్టి భావకవిత్వంలాగా సౌందర్యమే రాయాలి అనే దృష్టి లేదు ఆయన. దీనిలో ఉన్న అపశృతులు ఎలా ఉంటాయి, ఇక్కడ జీవించేటటువంటి మనుష్యుల యొక్క అట్టడుగు వర్గాల యొక్క జీవిత విధానం ఎలా ఉంటుంది, ఈ సౌందర్యం వాళ్ళకి పూర్తిగా అందుతుందా లేదా, ఇటువంటి బాధలు ఉండాలి కలిగి.
అవి సుబ్బారావు గారికి ఉన్నాయి. అది ప్రగతిశీలమైనటువంటి విషయం. అందుకే వారు ఏం రాస్తారంటే, ఇందులో చాలా అద్భుతమైనటువంటి కవిత ఇది. వారి తల్లిగారి విషయాన్ని గురించి రాస్తూ, మట్టిలో నుంచి ములుచుకొచ్చిన వరి మొక్క మనిషికి జీవనాధారం అవుతుంది. పాల కంకుల్ని పిట్టలకిచ్చి, పసిడి రాసుల్ని రైతులకిచ్చి, పచ్చికను పశువులకు అందిస్తుంది. నాటు వేసి, కలుపు తీసి, కోత కోసి, కుప్ప నూర్చి, రాసుల్ని పోసే రైతు కూలి అమ్మైనందుకు అమ్మే ఒక వరి మొక్క అనుకునేవాడిని. ఈ విధంగా ఏకీభావన పొందటం. ఈ విషయాన్ని గురించి ఆయన ఒక కవిత రాశారు. ఇందులో డాలరు పూలు అని ఒక కవిత రాశారు. ప్రపంచానికి ఇప్పుడు గొప్పది ఏదంటే డాలర్ సంపాదించగలవాడే గొప్పవాడు అనేది మనకు రాకపోయింది. ఆ విధంగా ఈ వ్యవస్థ, దీని మీద పెత్తనం చేస్తున్నటువంటి అమెరికన్స్ మనకి అటువంటి స్పృహని కలిగించారు. దీన్ని ఎంతవరకు మనం కంప్యూటర్ ఉపయోగించుకోవాలి అనే స్పృహతో కాకుండా, కంప్యూటర్ సర్వాత్మగా విజృంభించాలి అనే స్పృహతో బతుకుతున్నాం మనం. భారతదేశం ఎప్పుడు గొప్పదై ఉండేది అంటే ఇంకొక వాళ్ళకి అలవాటు చేయడానికి సాగుతున్నాయి ఇవన్నీ. కాబట్టి మీకు ఏమైనా హద్దు ఉందా? మన సంస్కృతికి హద్దు లేదు. తెచ్చుకోవడం తప్పు కాదు, ఏదైనా సరే పరిమితుల్లో మనం ఎంతవరకు బాగు చేస్తుందో అది అంతవరకే తెచ్చుకోవాలి. కానీ మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే, అది మన చేతుల్లో నుంచి జారిపోయింది. మన దేశాన్ని నియమించుకునే హద్దు మనకి లేదు. ఎవడో డిక్టేట్ చేస్తే అలా నడపాల్సిందే. మనం వ్యాపార ప్రధానమైనటువంటి సంస్కృతి ఇలాగే ఉంటుంది. దాని గురించి రాస్తూ డాలరు పూలు అని చెప్తూ కొన్ని పంక్తులు రాశారు. మీరు చూడండి. స్వభావాల్లోనే తప్ప గేదెల్లో నలుపు తెలుపు ఉండవు. స్వభావాల్లోనే తప్ప గేదెల్లో నలుపు తెలుపు ఉండవు. అరచేతిలోనే తప్ప సామాన్యుడికి స్వర్గాలుండవు. నల్ల మార్కెట్కి చేరే కొలది సరుకు గిరాకీ పెరుగుతుంది. కొనేవాడికి పరువు ఒక సమస్యగా మిగులుతుంది. ఇప్పుడంతా డాలర్ సంస్కృతి. వేప కొమ్మకు కూడా డాలరే పూస్తుంది. పేటెంట్ హక్కులు వేప మీద కాదండి, మనం ఏవైతే పనికిరావని తోసేస్తామో, మనం అనేక మూలికల్ని పనికిరావని మనకి ఫ్యాషన్ ఈ వైద్యమే, దాని ఒకమే ఈ పేటెంట్ హక్కుల కింద. కొన్ని వెళుతున్నాయి, నెమ్మది నెమ్మదిగా అన్ని కూడా వెళ్తాయి. ఎందుకంటే మనది హద్దు లేని సంస్కృతి. హద్దు ఉంటే బాగానే ఉంటుంది, కానీ హద్దు లేదు. ఇప్పుడంతా డాలర్ సంస్కృతి. వేప కొమ్మకు కూడా డాలరే ఆయనకు అలవాటు. సరుకు గిరాకీ పెరుగుతుంది. కొనేవాడికి పరువు ఒక సమస్యగా మిగులుతుంది. ఇప్పుడంతా డాలర్ సంస్కృతి. వేప కొమ్మకు కూడా డాలరే పూస్తుంది. పేటెంట్ హక్కులు వేప మీద కాదండి, మనం ఏవైతే పనికిరావని తోసేస్తామో, మనం అనేక మూలికల్ని పనికిరావని మనకి ఫ్యాషన్ ఈ వైద్యమే, దాని ఒకమే ఈ పేటెంట్ హక్కుల కింద. కొన్ని వెళుతున్నాయి, నెమ్మది నెమ్మదిగా అన్ని కూడా వెళ్తాయి. ఎందుకంటే మనది హద్దు లేని సంస్కృతి. హద్దు ఉంటే బాగానే ఉంటుంది, కానీ హద్దు లేదు. ఇప్పుడంతా డాలర్ సంస్కృతి. వేప కొమ్మకు కూడా డాలరే ఆయనకు అలవాటు. అలాగే ఆయనలో చాలా మంచి హాస్య పూరితుడైనటువంటి వ్యక్తి ఉన్నాడు. హాస్యం చాలా ఇష్టం ఆయన. ఎవరు బాగా సీరియస్ గా ఉండగలరో వాళ్లే బాగా హాస్యంగా కూడా ఉండగలరు. లోకంలో అదొక విచిత్రమైన విషయం. కాబట్టి సుబ్బారావు గారికి ఈ హాస్యాన్ని ఉత్త హాస్యం కాదు, ఈ హాస్యం వ్యంగ్యంతో కూడిన హాస్యం. ఉత్త హాస్యం చేసేవాడు ఊరికి అసలు నవ్వుకుంటాం అంతే, ప్రయోజనం లేదు దానికి. వీరిది ప్రయోజన పూరితమైనటువంటి వ్యంగ్యం కలిసినటువంటి చాలా చక్కని హాస్యం. వ్యంగ్యం లేని హాస్యం ఆయన దగ్గర లేదు. ఒక పాత్ర చిత్రణ చేశాడు ఆయన. అందులో మనం అందరం చూసేటటువంటి వ్యక్తి ఒకడు ఉంటాడు. ఆ వ్యక్తిలో ఈనాడు పెరిగిపోతాడు. గోకడం అంటే ఆనందం కలుగుతుంది, కాబట్టి గోకుతుంటే మనకు ఆనందంగా ఉంటుంది. ఈ ఆనందాలలో నుంచి వాడు తన పబ్బాన్ని గడిపిపోతాడు. ఇది చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం వరకు ఉంటుంది. వీడు అలాంటి వాడు. వీడికి చిన్నప్పటి నుంచి గోకడం అలవాటు. ఎలా గోకుతాడంటే, వాడు కాలేజీ క్లాసులు ముందు బెంచి మీది అందమైన అమ్మాయి పాదాన్ని వెనక నుండి పిల్లిలా గోకేవాడు. బాగానే ఉంది అంతవరకు. ఆమె కాస్త వీడి మాయలో పడి పెళ్ళామయ్యాక
టీవీకని హోండాకని వాళ్ళ పుట్టింటి వాళ్ళని గోక్కురమని ఆవిడ్ని పదే పదే గోకేవాడు. అంటే ఈ గోకుడు ఆవిడ కూడా రావాలి గారంతేనంత ఇష్టం. ఈ గోకేవాడి చిట్ట చివరికి చాలా పెద్దవాడు అయిపోతాడు. వీడి లక్షణం ఏంటంటే వాడు ఎప్పుడు ఎవడనో ఒకళ్ళని ఏదో రకంగా గోకుతూనే ఉంటాడు. నా భయం ఏంటంటే చాప కింద నీరు లాంటి వాడి గురించి కాదు, గుండె కింద తడి ఉన్న మీలాంటి వాళ్ళ గురించి. ఈ గుండె కింద తడి ఉన్నటువంటి వాడు మంచి కరుణశీలులైనటువంటి వాడు, తేలిగ్గా వాడికి లొంగిపోకుండా జాగ్రత్త అని చెప్తున్నాడు అనమాట. ఆయన హుషారుగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని ఆయన మనకి సందేశం ఇస్తున్నాడు. కాబట్టి ఇది ప్రగతిశీలమైనటువంటి వస్తువు, చాలా మంచి హృదయంలో నాటుకునేటటువంటి శైలి, దళిత చైతన్యము, ఇలాంటి అనేక మంచి విషయాలను పోగు చేసుకున్నటువంటి ఉత్తమ సంపుటి ఈ బియ్యపు గింజ అనేటటువంటి. కాబట్టి ఈ జి సుబ్బారావు గారు ఈ బియ్యపు గింజ అని సమకాలీన ప్రగతిశీల చైతన్యాన్ని కూడగట్టుకుని రచించినటువంటి ఈ పుస్తకాన్ని నేను ప్రశంసిస్తూ, జి సుబ్బారావు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ నేను నా అధ్యక్ష వాక్యాన్ని ముగిస్తాను. ఇప్పుడు మిగిలినటువంటి మిత్రులు వారి ఉపన్యాసాన్ని కొనసాగిస్తారు. మా కార్యక్రమం కాగితం. సాయంకాలం చల్లబడుతోంది, మనస్సు ఆహ్లాదభరితం అవుతోంది. ఇవాళ ఈ బియ్యపు గింజ ఆవిష్కరణ సభకు అధ్యక్షత వహించినటువంటి నిత్య యవ్వనులు, ఆయన ఎప్పుడు చూసినా చిరునవ్వుతో, అంతే వయస్సుతో అందరికీ ఆనందం చేకూర్చేటటువంటి కవితామూర్తి ఆయన. కవిత బృంద నాయకుడైన ఒక నేత. ఆయనకు నమస్సులు అర్పిస్తూ లంకల కోడేరు నుంచి వచ్చినటువంటి కవి ఎస్ఆర్ భల్లం గారికి, ధవళేశ్వరం నుంచి వచ్చినటువంటి కథకులు కేవి కృష్ణ గారికి, సాహితీ పోషకులు బాలాజీ వేమ గారికి, యానా నుంచి వచ్చినటువంటి కవి కథకుడు దాట్ల దేవదానరాజు గారికి, కాకినాడ వచ్చినటువంటి కవి విఎస్ఆర్ఎస్ సౌమ్యాదులు గారికి, స్థానిక కవి గౌస్ గారికి, సభా నిర్వాహకులు రతన్రాజు గారికి, సమాగతులైన సహృదయులైన మీ అందరికీ నమస్సులు. అంటే ఇంతకాలం కూడా ఉద్యోగం చేస్తూ తన చుట్టూ సమాజాన్ని చూస్తూ స్పందనల్ని అక్షరీకరిస్తూ కాలం గడిపిన ఆయన ఇక ఫుల్ ప్లెడ్జ్డ్ కవి అయ్యారన్నమాట. ఇక ఆయన శేష జీవితాన్ని ఆయన ఇష్టం ప్రకారం, ఆయన అభిరుచి మేరకు అక్షర క్రీడ జరపడానికి ఆయనకి లైసెన్స్ వచ్చేసింది. అంచేతే ఆయనకి శుభాభినందనలు చెప్పాను నేను. ఆయన అదృష్టవంతుడు. ఎందరో సాహితీ మిత్రులు ఆయనకు, ఎందరో శాఖాపరమైనటువంటి మిత్రులు, అంటే తపాలా శాఖకు సంబంధించిన వారు మిత్రులే, మిత్రులు ఎక్కడ చూసినా మిత్రులే. ఆయన కూడా చాలా అదృష్టవంతుడు. నాకు ఈ అదృష్టం దక్కించినటువంటి ద్వానా శాస్త్రి గారికి ముందుగా అభినందనలు చెప్తూ, నేను కావ్య సమీక్ష చేయబోవడం లేదు. ఎందుకంటే కావ్య సమీక్ష చేయడానికి తగినన్ని అర్హతలు నాకున్నాయని నేను భావించడం లేదు. కావ్యం గురించి చదివిన తర్వాత నాలో కొన్ని
అద్భుతమైన అనుభూతులు కలిగాయి. వాటిని మాత్రమే మీకు చెప్పదలుచుకున్నాను. అయితే ముందుగా పూజ్యులు అదే పెళ్లివారు మాట్లాడుతూ చెప్పవలసిందంతా చెప్పారు. ఇక నాకేం మిగల్చలేదని నేను అనను, కానీ దాని తరువాత నేను చెప్తే అది ఇంకా మిగతా విషయాలన్నీ సమీక్షకుడికి ఆయన వదిలి ఉంటే నేను సంతోషించి ఉండేవాడిని. కానీ నా పని సులభం చేశారు, అందుకు వారికి ధన్యవాదాలు. చాలా ఉన్నవి చెప్పినా కూడా విశిష్టమైనవి ముందే మీరు విడుదల చేసేసారు. ఒకటి, కవి అభ్యుదయాన్ని ఆకాంక్షించే కవి, ప్రగతి కాముకుడైనటువంటి కవి. 2, ఉద్యమకర్త ఉన్నాడు ఆయనలో. విప్లవించేటటువంటి ఒక కవిత్వ ప్రయోజనాన్ని స్పష్టం చేస్తూ ఆయన అవగాహనని మనం సమీక్ష అన్న తర్వాత కొన్ని చెప్పాలి కదా, అందుకే ఇవన్నీ చెప్పాను. నన్ను మన్నించండి, ఇంకా ఎక్కువ చెప్పలేకపోతున్నందుకు. జి సుబ్బారావు గారి వంటి కవి, ఆయన రిటైర్ అయినందుకు నాకేం ఆనందం కాదు, నాకు మిత్రుడైనందుకు నాకు ఆనందం, నాకు ఆత్మీయుడైనందుకు నాకు ఆనందం. ఉన్నది ప్రపంచంలో మీరు మాట్లాడేదంతా మీ వ్యక్తిత్వ ముద్ర. మిగులుతుంది అనుకుంటే ఎంతో మిగులుతుంది, మిగలదు అనుకుంటే ఏం మిగలదు. ఇప్పుడు ఎన్నో సాధనాలు వస్తున్నాయి. మన ఒక మిత్రులతో నవయువ కవులకు, నవయువ కవుల్ని ప్రోత్సహించడంలో ఆయన కల్పవల్లి మాటే కవి. గోదావరి కవిత సంకలనం ఆయన ఉన్నా అయినా ధైర్యంగానే ఈ కార్యక్రమంలో నాకు తెలిసిన 4 మాటలు మాట్లాడతాను. నిజానికి ఉపాధ్యాయ వృత్తిని నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మాకు ఈ తపాలా శాఖలోకి సంబంధించినటువంటి ఉండేటటువంటి సంబంధరీత్యా సుబ్బారావు గారు అక్షరాలని ఆయన తొలి కవితా సంపత్తిని వెలుతురు జలపాతం ద్వారా సాహిత్య లోకం మంచి కవితా సంపత్తిగా గుర్తించడం జరిగింది. ఈ తర్వాత ఆయన యూనియన్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి మా శాఖకు సంబంధించినటువంటి ఏదో యూనియన్ మీటింగుల్లో పాల్గొనడం వల్ల రాలేకపోయాను అలా అంటుండేవారు. ఇప్పుడు ఇంకా ఫీల్డ్లో ఆయన కృషి చేసి మరింతగా ఆయన కవిగాను సాహిత్యకారులుగాను మంచి పేరు పొందాలని ఆశిస్తున్నాను. తర్వాత కృషి అసలు లేకపోవడం, మనసులో లోపల ఏదో ఒక భావన పెట్టుకుని మనం వేరేగా ముఖం ముందర వేరేగా మాట్లాడడం లాంటి మాటలు లేవు. హిపోక్రసీ లేకపోవడం. నేను అనుకున్నాను, అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు హైదరాబాద్లో ఆయన థీసిస్ ఈ గ్రంథాన్ని ఆవిష్కరించేసుకున్నప్పుడు కొత్తపేట నుంచి జి సుబ్బారావు గారిని అక్కడ ఆవిష్కరణ సమయంలో వచ్చారు. ఏంటి హైదరాబాద్లో ఇక్కడ ఇంతమంది మనకి ఆయన పుస్తకం గురించి సాధికారికంగా మాట్లాడే వ్యక్తులు ఉండగా ఎక్కడో కొత్తపేట నుంచి సుబ్బారావు గారు తీసుకొచ్చారు. అయితే ఆయన అక్కడ నేను ప్రసంగం విన్న తర్వాత కాకినాడలోని ఈ సాహిత్యం వాతావరణం, అదిగో మంగళి నారాయణ ఈ సంజలో ఈయన రామ్మోహన్ రావు గారి ఉద్దేశం ఆ జ్ఞాపకాలను మళ్ళీ ఒకసారి ఇక్కడ తెలియపరచడం కోసం చేసుకున్న పని కానీ నేను సమాధాన పడ్డాను అనమాట. ఎంతో కథ ఏదైనా పుస్తకంలో అది రేడియోలో ప్రచురం అయిన అవగానే వెంటనే కాపీ ఇచ్చింది. అంటే కుడి చేతిలో పెన్ను ఉంటుంది,
ఎడమ వైపు ఏమో కార్డులు ఉంటాయి. ముందు ఆయన పని కాసేపు ఆఫ్ చేసి ఆ రాత పూర్తి చేసి ఎదురుగా మా ర్యాక్ వస్తాయి, ఏ మూలకి వెళ్ళాలో దాని మీదకి గిరాటేసేయడం అనే ఒక ఆయనకి చాలా సులువు కనుక మేమైతే మరి ఇప్పుడంతా అగ్రరాజ్యాల అభినందనలు అందుకోవాలన్నా, ప్రపంచ బ్యాంకు రుణాలను పొందాలన్నా కంప్యూటర్లతోనే స్వాగతం పలకాలి. దరిద్రానికి ఎర్ర త్రికోణాలు పరిష్కారాలు, అభివృద్ధుల పటంలో చోటికై కంప్యూటర్లే ఆవిష్కారాలు. ఇవి కంప్యూటర్ కళలు, పేదవాళ్ల నెత్తిన కుచ్చు టోపీలు. ఇది దీంట్లో సామాజిక వ్యంగ్యం తప్పకుండా ఉండింది. ఇలాంటి వ్యంగ్యాన్ని, దైన్యాన్ని, ఐన్యాన్ని కూడా ఇచ్చిన సుబ్బారావు గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కొత్తపేట అంటే మాకు ఎంఏ అధ్యక్షుడు వహించి ఉండగా నేను ప్రసంగించలేదు మొదటిసారి. అంతకుముందు నా పుస్తకావిష్కరణకి ఆవిష్కర్తగా వచ్చారు. మరి సుబ్బారావు గారి గురించి 2 ముక్కలు చెప్తాను. సమాజ గమన నిర్దేశకుడి కవి అని ఎవరో మన వక్తలు అన్నారు. అది అక్షరాల సత్యం సుబ్బారావు గారి విషయం. మరో వసంతానికి స్వాగతం. చిరునవ్వుల సుబ్బారావు గారు, మీకు మరో వసంతం గడిచిందా? అనిర్వచనీయ మీ మనోస్ఫటికంలో అనేక భావకిరణాలు అక్షర రూపాలుగా విప్లవాభ్యుదయమై, రసోస్పద కవితామృతమై, క్షీణ భావ జలధారలై, వెలుతురు జలపాతంలా మా పెద్దలందరికీ నా నమస్తే. సుబ్బారావు గారి గురించి ఎంత చెప్పినా కొంత మిగిలిపోతుంది. అంచేత మన అందరం స్టేజ్ మీదకి వచ్చి అందరం చెప్పినా ఇంకా మిగిలిపోద్ది ఆయన గురించి. అంత ఉత్తమోత్తమైనటువంటి వ్యక్తిత్వం గల మనిషి. తీర్చిదిద్ది మీకు అందుకు తెచ్చినటువంటి వ్యక్తులుగా చాలా మందికి తెలిసినటువంటి విషయంగా మీ అందరి ముందు నేను ఆయన సాన్నిధ్యంలో పరిచయం అయినటువంటి వ్యక్తిగా మీకు నేను ఏ విధంగా మర్మం లేకుండా విషయం చెప్తుంటాను. కవిత్వం రాయాలని దాచుకోవాలని, దీనికి ఒక సంకలనం వేయాలనేటటువంటి అసలు ఏమీ తెలియనటువంటి రోజులు నాది. నేను తపాలా శాఖలో తాటిపాక బజార్ పోస్ట్ ఆఫీసులో ఈడీఎంసీ కమ్ పేకర్గా ఉద్యోగం చేస్తున్నటువంటి రోజుల్లో జనరల్గా ఒక ఆచారం అవుతుంది. పుస్తకావిష్కరణ అయిన తర్వాత కవిని సత్కరించడం అనేటువంటిది ఒక సంప్రదాయంగా వస్తుంది అనాథ. విద్వత్తు మనిషి అయిన శ్రీ జి సుబ్బారావు గారి పదవీ విరమణ మరియు బియ్యపు గింజ కోరిక జనించిన విద్యుత్తు లోకాన్నంటిన చీకటిని చిదుముతుంది. కర్తవ్యం గుండెపై బరువైనప్పుడు ప్రయత్నం తనదై పల్లవిస్తుంది. వెలుతున్నే జలపాతం చేసుకుని తన కలంలోకి సిరాగా నింపి లోకం ముఖం మీదికి కవితాక్షరాన్ని ఇప్పుడు వారికి మెమోంటో ఇస్తున్నారు. బియ్యపు గింజలు అనే పుస్తకాన్ని వారు రచించారు. అవే వాటిలో చూపించారు మెమోంటోలో. ప్రేమపూర్వకమైనటువంటి మిత్రులు, కవులు. పిహెచ్డి చేసినటువంటి రాష్ట్రం మొత్తంలోనే ఒక దళిత యువకుడు రెండో వాడు రాష్ట్రం మొత్తం మీద కర్నూలు గుణగాల గురించి సంస్కృతంలో పిహెచ్డి చేసినటువంటి అరుదైనటువంటి వ్యక్తి. అతని వ్యవహారం నేను పేపర్లో ఫోటోలు చూసి అతను ఉత్తరం రాస్తే అతనిలో సన్మానం చేయాలనుకున్న కుదరలేదు. ఈ సందర్భంగా నేను చిరు సన్మానం ఏర్పాటు చేస్తున్నాను. అలాగే శ్రీ నల్లా నరసింహమూర్తి గారికి.
బంగారం స్వామి గారు, శ్రీ భగవాన్